సేవ చేస్తున్న వారందరిని బట్టి వందనాలు. గ్రూప్ లో చేరిన వారు అందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు, స్తుతులు. ఈ దినం వాక్యం చెప్పాల్సి ఉంటుండగా ఆనాటి మాట నా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉండేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇలాగా మనం చదువుతున్న వాక్య భాగము 67వ కీర్తనలో, గాడ్ బి మర్సిఫుల్ అంటూ us. దేవుడు కనికరించే దేవుడు, కరుణ చూపించే దేవుడు. కరుణ చూపిస్తాడు అనేది మనకు తెలుసు. తెలియడం వేరు, గ్రహించుకోవడం వేరు. వాక్యము మనలో కార్యం జరిగినప్పుడు మాత్రమే మనము గ్రహించుకోగలం. అన్న దినం క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ రోజున హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ అడ్రస్ చేశాను. అక్కడ బాగా పెద్దవాళ్ళు, ఈ లోకానికి సంబంధమైన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ లోకంలో పరిస్థితి ఏంటంటే ప్రాస్పెరిటీ గాస్పెల్. ప్రాస్పెరిటీ, వేస్తూ నమ్మితే డబ్బులు వస్తాయి, ధనవంతుడు అయిపోతాం అనే ఫాల్స్ డాక్ట్రిన్ అనేది ప్రపంచవ్యాప్తిగా జరుగుతుంది. నేను ఆ స్టేజ్ ఎక్కి అందరికి హ్యాపీ క్రిస్మస్ అన్నా. అందరూ హ్యాపీ క్రిస్మస్ అని చాలా మంది అన్నారు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారంటే చేతులు ఎత్తారు. ఎంతమంది పీస్ఫుల్ గా ఉన్నారు అంటే నాకు చేతులు కనిపించలేదు. ఎందుకంటే క్రిస్మస్ లో ఈ షెపర్డ్స్ కు దేవదూత వచ్చి పీస్ అనే మాట, పీస్ టు ఆల్, సమాధానం లేదు. అప్పుడు నేను చెప్పాను, దేర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. దుష్టునికి సమాధానం లేదు. ప్రాస్పెరిటీ గాస్పుల్. అయితే మనకు ఈ గాస్పుల్స్, బయట ప్రపంచంలో జరిగే గాస్పుల్ మనకు దేవుని ఆత్మ కలిగిన వారికి గ్రహింపిస్తాడు. అదే దేవుని యొక్క అద్భుతమైన కృప. ఈరోజు కృప విషయం మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, కానీ మనము జన్మింపబడి ఉన్నామంటే, పుట్టి ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృప. ఎందుకంటే దేవుని చిత్తం లేనిది మనం ఎవరు ఈ లోకంలో జన్మింపలేం. తల్లి గర్భంలో రూపొందించకముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. గర్భఫలం యెహోవాకి బహుమానం. దేవుడు మనల్ని పుట్టించడమే చాలా గొప్ప విషయం. మనం పుట్టలేదనుకో ఈ లోకంలో ఏముండేది? పుట్టాము ఎందుకంటే దేవుడు యొక్క కనికరము, కృప మనలో ఉండాలి. అప్పుడు నేను మన క్రిస్మస్ దినాన్న ఎందుకు యేసుప్రభు వచ్చాడు? డబ్బులు ఇచ్చేదానికే కాదు, డబ్బులు ఇస్తాడు, కానీ దానికి రూట్ వేరే ఉంది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అన్ని జనులు ఆశించింది నీకు ఇస్తాను, నీకు కావాలని నేను ఎరిగి ఉన్నాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, ఇవన్నీ కూడా ఇస్తానండి. డబ్బులు ఇయ్యడు అనేది కాదు. సో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చెప్పాను. He came to save his people from their sins. తెలుగులో ఏమందండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదును. తన ప్రజలను అంటే మనం అందరం ఇప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చినాం.
మనం ఎవరము అంటే తన ప్రజలు. మనను జన్మింపజేశాడు దేవుడు. తన జనం. మనల్ని పాపం నుంచి రక్షించుకునేదానికి ప్రభు వచ్చాడు. సో దట్ ఈస్ ద మెయిన్ గాస్పెల్. నిన్న దినము బ్రదర్ మృత్యుంజయరావు గారు పాపం విషయం బోధించారు. అది మళ్ళా ఒకసారి చదువుదాం. కొలెషన్స్ 3:5-11. కొలెషన్స్ 3 3rd chapter 5-11. ఎవరైనా చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుటి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్ర క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క అద్భుతమైన కృప ఏమంటే మనము ఆయన ప్రజలము. తర్వాత పాపం అనేది ఏమిటి అనేది తెలుసుకోవాలి. అది నిజమైన బోధ. నీకు డబ్బులు వస్తాయి, ఇంకోటి వస్తాయి, అది కాదు. అబద్ధ బోధకులు అబద్ధం బోధిస్తున్నారు. యేసు ప్రభునే ఏమార్చాలని చూశాడు అప్పవాడు అరణ్యంలో. బోధనే బోధించాడు, కానీ అబద్ధంగా ఆ సందర్భంలో అబద్ధంగా బోధించాడు. మనమైతే పాపం విసర్జించిన వారం. యోబు విషయం ఏం రాసిందంటే ఆయన యథార్థుడు, పాపమును విసర్జించాడు. అది దేవుడు మనకిచ్చిన కృప. ఈ గ్రూప్ లో మనం చేరి ఉన్నామంటే మన బోధ చాలా దేవునికి అంగీకారమైన బోధగా ఉంది. అది ఆమేన్. మనకు చాలా గొప్ప కృప. అది నేను ఈ గ్రూప్ లో చేరి దాదాపు ఎన్నో సంవత్సరాలు అయింది. ఒక సందర్భంగా నేను హాస్టల్ వెళ్ళిపోయినాం ఫ్యామిలీ. అక్కడ బయట హోటల్ దగ్గర ఎవరితోనో దేవుని విషయాలు మాట్లాడుతున్నాను. ఒక కానిస్టేబుల్ వచ్చాడు, ఆయన వింటున్నారు. ఆ కానిస్టేబుల్ ఎవరంటే సుందర్రావు గారి బ్రదర్ వాళ్ళ కానిస్టేబుల్. సో బ్రదర్ ఏమో వేరే హోటల్లో గెస్ట్ హౌస్ లో రూమ్ లో ఉన్నారు. ఆయన పోయి చెప్పాడు, సార్ మీరు ప్రార్థిస్తుంటారు కదా, ఆ బోధనే ఒక ఆయన చెప్తున్నాడు అక్కడ అని. ఎవరు ఏంటి అని కనుక్కోపో, ఫోన్ నంబర్ తీసుకో అని చెప్పారు. అప్పుడు సుందరరావు గారితో ఫోన్ లో మరుసటి రోజే ఇంటికి వచ్చి, ఇది మేమున్న గెస్ట్ హౌస్ వచ్చారు. అదే ఫస్ట్ టైం వారిని చూడు. అది నేనేమంటానంటే అది దేవుని యొక్క కృప మన పట్ల. పరలోక కార్యములు ఏది జరిగినా మన జీవితంలో దేవుని యొక్క కృప. సో అప్పటి నుంచి బ్రదర్ మా కొరకు ప్రేర్ చేశారు. నేను నా భార్యతో అన్నారు, నీకు భుజం మీద నొప్పి ఉందమ్మా. అప్పుడు ఉన్నది. సో దేవుని కృప ఏమంటే ఆ మాటతో మమ్మల్ని ఆకర్షించారు. ఎంతోమంది సేవకులను చూస్తుంటాం ప్రపంచం. సో కరెక్ట్ అయిన దేవుని కృప ఆ రోజు తిరిగి మాకు అందింది. సో ఈ కృప ఏమంటే కృప వెంబడి కృప. నేను కొంతకాలం కిందట
పరీక్షింపబడుతుంది, కష్టపడుతున్నా. మరి బ్రదర్ అన్నారు, శోధనలు సహించుకున్న వారి ధన్యులు, నువ్వు సహించుకో అన్నారు. సహించుకోవడం అనేది చాలా శక్తి. బయట బోధ ఏం చెప్తారు, అవన్నీ రాకూడదు. మన మన రోగములన్నీ భరించాడు, ఇంకెందుకు రావాలా? మన పాపములు అన్ని పాపం భరించాడు కదా, మనం పాపం చేయడంలే, మనం ఒప్పుకున్నాం కదా. ఇవన్నీ ఒక రకమైన బోధ. ఒకసారి వన్స్ సేవ్డ్ ఇంకా అయిపోయా. ఒకసారి యేసు ప్రభువుని ఒప్పుకుంటే నోటితో నువ్వు రక్షింపబడ్డావు, మళ్ళా పాపం చేసినా పర్వాలేదు. ఇటువంటి బోధ ఉంది, ప్రాస్పెరిటీ గాస్పెల్ బోధ ఉంది. మనకైతే దేవుని యొక్క కృప, ఆ కష్టమైన పరిస్థితుల్లో ప్రభు నాతో మాట్లాడి, ఆ కృప నీకు చాలన్నారు. అంటే కృప అంటే వాడికి సరిపోతుందా? అలా ప్రభు మాట్లాడారు. కృప అంటే కృప వెంబడి కృప. మన కష్టాల్లో దేవుడు మాట్లాడారు అనుకో, అది కృప. మన కష్టాల్లో స్వస్థతనిచ్చాడు అనుకో, కృప. కష్టాలు రావడమే ఒక కృప చెప్పాలని. పరిశుద్ధ పౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఐ విల్ షో హిమ్ హౌ గ్రేట్ థింగ్స్ హీ హ్యాస్ టు సఫర్ ఫర్ మై సేక్. యాక్చువల్గా సఫరింగ్ సర్వెంట్స్ ఈ కాలంలో కనిపించడం లేదు. పరిశుద్ధ పౌలు విషయం ప్రభు అన్నాడు, ముళ్ళు సైతాన్కు సంబంధమైన ముళ్ళు పరిశుద్ధ పౌలు శరీరంలో ఉన్నారు, నా కృప నీకు చాలు. ఏంటి ఆ కృప అంటే, ఐ విల్ షో హిమ్ హౌ గ్రేట్ థింగ్స్ హీ హ్యాస్ టు సఫర్ ఫర్ మై సేక్. దేవుని కొరకు సఫరింగ్ అనేది ఉంది. అయితే పాపం వలన వచ్చే సఫరింగ్ వేరు, దేవుని కొరకు వచ్చే సఫరింగ్. దేవుని కొరకు వచ్చే సఫరింగ్ అది దేవుని యొక్క కృప. ఎందుకంటే ఆ సఫరింగ్స్ ఎందుకు వస్తాయంటే, చూడబోయే మహిమ విషయం. మరి మన సేవకులు సుందరరావు గారికి వచ్చింది కదా సఫరింగ్. ది జస్ట్ షాల్ సఫర్ ఫర్ ది అన్జస్ట్. ఈ గ్రూప్ లో కానీ బయట కానీ ఎవరెవరు అన్జస్ట్ గా జీవిస్తున్నారో వాళ్ళ కొరకు ఒకరు సెలవు మోయాలి, ఒకరు సఫర్ కావాలి. అంటే ఆ సఫరింగ్ మనకు ఉంటుంది, కానీ ఆ సఫరింగ్స్ ఓవర్కమ్ చేసే బోధ మనకుంది. ఆత్మ బలం, ఆత్మ పోషణ, పరిశుద్ధాత్మ శక్తి, ఇవన్నీ పొందడం దేవుని కృప, అధికమైన కృప. సఫరింగ్ భరించేదానికి మనం భరించగలుగుతామా? భరించలేము. కానీ దేవుని చేత ఎన్నుకోబడిన వారమైతే పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ ఆదరణతో, సమాధానంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ఎటువంటి సఫరింగ్ అన్నా మనం భరించుకోగలుగుతాం. అది దేవుని యొక్క కృప. మనం పరలోకం నుంచి ఏమేమి పొందుతామో ప్రతి విషయము అది దేవుని యొక్క కృప అని మనం అనుకోగలుగుతాం. శ్రమ అనుమతిస్తే దేవుడు, అది దేవుని కృప. ఆ శ్రమలో దేవుని ఆదరణ కానీ, దేవుని సేవకుల ప్రార్థనలు కానీ, మన ప్రార్థనలు కానీ, ఆ శ్రమల వలన దేవునికి సమీపంగా కావడం కానీ, ప్రతిదీ ఒక రీజన్ ఉంటుంది. అదే దేవుని కృప. కృప వెంబడి కృప చివరి వరకు. ఇటీవల రతన్ టాటా కంపెనీ బిజినెస్ మ్యాన్, ఆయన చనిపోయాడు. డెత్ బెడ్ లో ఉన్నాడు హాస్పిటల్. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఒక సీనియర్ నర్సు ఆడామా, దేవుని నమ్ముకున్నామా, ఆ రోజు డ్యూటీ అయిపోయినాక ఇంటికి పోకుండా హాస్పిటల్లోనే ఉండిపోయింది. రతన్ టాటా
భూమిలోకి పోయి చెప్పిందంట సువార్త. అప్పుడు ఆయన అన్నాడంట, నాకు ఎవరు యేసుప్రభు విషయం చెప్పలేదే, చాలా థ్యాంక్స్ అమ్మా, నేను ఇప్పుడు గ్రహించుకున్నాను అని రక్షణ అనుభవం అక్కడ డెత్ బెడ్ లో వచ్చింది. ఆయన పట్ల దేవుని కృప, నర్సు పట్ల కూడా దేవుని కృప. దేవుని కృప కలిగిన కార్యములు విశ్వాసిలో జరుగుతూనే ఉంటాయి. పరిశుద్ధ పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. తెలుగులో ఏమంటారండి? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. దేవుని యందు సమస్తము చేయగలరు. సమస్తము చేయగలుగుతాం. ఏదైనా, ఏ కష్టమైన రాని, ఏ అనారోగ్యమైన రాని, ఏ పరిస్థితులైనా రాని, సమస్తము చేయగలుగుతాం. దేవుని వాక్యంలో ఏముంది? ఇంటివారు శత్రువులు అవుతారు అని. మరి దానికి సొల్యూషన్ ఎట్లా? మనం ఏం చేయాలా? ప్రభు శక్తి కావాలి, వాక్యం కావాలి. ఇంటివారు శత్రువులు అవుతే దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకందే వాక్యం ఏమంటే శత్రువులను మిత్రులుగా చేస్తాం. సో అది పట్టుకొని మనం ప్రార్థన చేయడమే దేవుని యొక్క కృప. ఫైనల్ గా శత్రువులు మిత్రులుగా అయిపోతారు. సో క్రిస్మస్ అంటే తన ప్రజలం అయిన మనల్ని పాపం నుంచి రక్షించటకు, టోటల్ గా రక్షింపబడాలి. అప్పుడే దేవుని యొక్క అద్భుతమైన కృప రుచి చూడగలుగుతాం. వారు సిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చారు. మనకు ఆఖరి బొట్టు వరకు కడగబడాలి, చిన్న పాపం ఉండకూడదు. బైబిల్లో ఏం రాసింది? ఎవరైనా వ్యర్థమైన మాట మాట్లాడితే అది తీర్పు దినాన్న జవాబు చెప్పాలి. మన నోట్లో ఎన్ని వ్యర్థమైన మాటలు వస్తున్నాయి. విశ్వాసుల్లో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు. దేవునికి అంగీకారమైన మాటలు మన నోట్లో నుంచి రాకూడదు. మన నోట్లో నూతనమైన గానం ఉంచాడు. వ్యర్థమైన మాటలు రాకూడదు. అబద్ధాలు అసలే రాకూడదు. చిన్న అబద్ధం ఆడకూడదు. చిన్నదేలే మంచికేలే అబద్ధం అని అబద్ధం ఆడకూడదు. ప్రార్థనహీనత అనేది దోషం. విస్తారమైన మాటలులో దోషము తప్పదు. మీరు శోధనలో పడుకున్నట్టు మెల్కోగలిగి ప్రార్థన చేయండి. ఆజ్ఞలు అతిక్రమమే పాపం. చిన్నదే లే అనుకోకూడదు. వారేమో ప్రభువారు ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు. మనకు అద్భుతమైన కృప ఏమంటే మన ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తంతో కడగబడాలి. మన చూపుల్లో తేడా ఉండదు. మన వినుకడ్లో ఏం వింటున్నాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. డూ నాట్ టాక్ ఈవిల్ అబౌట్ ఎనీబడి. ఒకరి గురించి చెడుగా నువ్వు మాట్లాడద్దు. నువ్వు తీర్పు తీర్చేదానికి కాదు దేవుడు నేను ఎన్నుకునేది. నీవు తీర్పు తీర్చితే దేవుడు నీకు తీర్పు తీర్చు. దేవుడు కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ముఖ్యంగా దేవుని బిడ్డలకు, దేవుని ఎరిగిన వారు, మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. అది అద్భుతమైన కృప. అయితే సిలువలో వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నారు. అది వాళ్ళకు తెలియక చేస్తున్నారు. మనము వాళ్ళకు తెలియజేసే వారంగా ఉన్నాం. ఆ సత్యం వారికి, నిజమైన సత్యం వారికి తెలియజేయాలంటే మనలో సత్యం ఉండాలి. అసత్యానికి సంబంధమైంది ఏది కూడా మన మాటల్లో కానీ మన హృదయంలో కానీ. హృదయంలో కోపము,
బయటేమో ప్రేమ. అది ఏంటి? దాన్ని వేషధార్తనం అంటారు వాక్యాన్ని. మనం వేషధార్తనాలుగా ఉండకూడదు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. ఈ మధ్య దేవుడు ఒక మాట మాట్లాడాడు. బీ ఈ పర్ఫెక్ట్ ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. మన తండ్రి పర్ఫెక్ట్ కనుక మీరు కూడా పర్ఫెక్ట్. మన తండ్రి లోక తండ్రి కాదు, పరలోక తండ్రి. ఆయన కృపామయుడు, దయామయుడు. ఆయన విషయం ఏమి మనం విన్నా కూడా అది కృపకు సంబంధమైంది. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు. ఇవన్నీ మనం వింటున్నాం. అది కృపకు సంబంధమైంది. ఆయన కనికరంకు సంబంధమైన మాటలు. ఆ మాటలు ఏమవుతుందంటే వినటం వలన విశ్వాసం వస్తుంది. అది రక్షణ. ఈ చెవులో వింటాం. గట్టిగా ప్రార్థన చేసినా కూడా మంచిదే. మౌనంగా చేయకూడదని కాదు. మౌనం చేసేది మంచిదే, గట్టిగా చేసినా మంచిది. గట్టిగా చేసినప్పుడు మన నోట్ల నుంచి వచ్చిన ప్రార్థన, లేదంటే దేవుని వాక్యం, ప్రార్థనలో దేవుని వాక్యం కలపాల. అది మనకేమవుతుందంటే మన చెవుల్లో వింటాం. వినగలిగిన చెవులు ఉండాలి. చెవులు అపవిత్రమైన ఇచ్చింగ్ ఇయర్స్ అంటారు, దుర్ద చెవులు. అది ఉండకూడదు. నీలో కార్యం జరగదు. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం. నువ్వు సత్యం అనేది నీ చెవులో నుంచి వింటే ఎక్కడికి పోతుంది ఆ సత్యము? హృదయం లేకపోతుంది. హృదయంలో విశ్వాసము. విశ్వాసంలో భాగంగా హృదయం పరిశుద్ధపరచబడుతుంది. హృదయం పరిశుద్ధపరచబడినప్పుడు హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు. నువ్వు ఆత్మలో దేవుణ్ణి చూడాల. నువ్వు ఆత్మలో దేవుణ్ణి చూడాలా, దేవుణ్ణి గ్రహించుకోవాలి. నువ్వు దేవుణ్ణి చూడాలంటే నీ హృదయం శుద్ధి అయిపోవాలి. అప్పుడు నీ హృదయం శుద్ధి అయినప్పుడు నీ నోటి మాట, నీ హృదయం ధ్యానం దేవునికి అంగీకారంగా ఉంటుంది. నీ చూపులు పరిశుద్ధంగా ఉంటాయి. దేవుని వాక్యం ఎప్పుడు మనం లోబడతామో అప్పుడు మాత్రమే పరిశుద్ధత. అది ఆఖరి బొట్టు వరకు మనం మార్చబడాలి. ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు ఇచ్చాడు. ఇది ఉపయోగించుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన వాక్యము ప్రతిదినం చేసుకోవాలి. ఊరికే మా అనుదిన ఆహారం అంటాం కానీ ఆహారం భుజించాలి. మనకు స్ట్రెంగ్త్ కావాలి, శక్తి కావాలి. వాక్యంలో శక్తి ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ఎప్పుడు ప్రార్థనలో శక్తి ఉంటుందంటే పరిశుద్ధ చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. నీ అంతరంగము, నీ కాన్షియస్నెస్, అంతరంగం మంచి మనస్సాక్షి కావాలి. పరిశుద్ధత అంటే సులభమైంది కాదు. ఇది పరలోకం నుంచి రావాలి. పరలోకం నుంచి మన లేకి పరిశుద్ధత రావాలంటే దేవునికి అనుకూలంగా జీవించాలి. మన ప్రతి మాట సమయం వ్యర్థం చేసుకోకూడదు. ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా దోషం అనేది లోపలికి ప్రవేశించకూడదు. దుష్టుని యొక్క అగ్నిబాణములన్నీ ఆపివేసే శక్తివంతం కావాలి. అగ్నిబాణంలో వేస్తుంటారు అపవాది. ఆ అగ్నిబాణంలో ఏదో ఒకటి దోషానికి సంబంధమైనది వేస్తుంటారు. అయితే అగ్నిబాణంలో ఆర్పివేసే శక్తి మనలో ఉండాలి. మనలో శక్తి ఉంటే ఆ అగ్నిబాణంలో పనిచేయవు. మనలో అనాయింటింగ్ ఉన్నప్పుడు నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టగొట్టు ప్రభు అని నా మాట.
సో కష్టములలోనే దేవుని కృపలో సమాధానం ఉంది. సంతోషం వేరు, సమాధానం వేరు. మనకు సంతోషం ఉంటుంది. దేవుడు వర్షం కురిపిస్తాడంట. నీతిమంతుల మీద వర్షము, నీతి లేని వారుగా జీవించే వారి మీద వర్షం. ఆ వర్షంలో భాగంగా సమాధానం ఉంటుంది. కానీ పీస్ కాదు. దేవునితో సమాధాన పడిన వారికి పీస్ ఉంటుంది. అదే అన్నిటికన్నా అద్భుతమైన కృప. దేవునికి అన్ని విధాలుగా నీవు నీ జీవితాన్ని సరి చేసుకుంటే అప్పుడు మాత్రమే సమాధానం వచ్చేది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తిరిగి శిష్యుల దగ్గరికి లాస్ట్ లో వస్తాడు. చనిపోయి లేచినాడు. ఏమంటాడు? నా సమాధానం మీకు ఇస్తాను అన్నారు. అంతకుముందు కలవరపడవద్దు అన్నాడు. ఈ లోకంలో ఏముందంటే కలవరం ఎక్కువ. ప్రపంచంలో ఎక్కువ హృదయాలు కలవరపడుతున్నాయి. మార్త కలవరపడింది. మరియా దేవుని పాదాల దగ్గర కూర్చుంది. మరియా ఉత్తమమైంది ఏర్పరచుకున్నది. అది ఆమెలో నుంచి తీసివేయబడదు. దేవుని దగ్గర సరి అయిన రీతిగా కూర్చుంటే తప్ప ఈ పాపం నుంచి, కలవరం నుంచి, అపవాది తంత్రముల నుంచి, అపవాది దాడి నుంచి మనము తప్పించుకోలేము. చాలా కష్టం. కానీ మనం దేవుని పాదాల దగ్గర ఉన్నతమైంది పొందితే ఇతరులకు ఇవ్వగలుగుతాం. పేతురు పొందాడు. పేతురు, యోహాను. నా దగ్గర వెండి లేదు, బంగారు లేదు, నేను ఏమి కలిగి ఉన్నానో అని ఇవ్వగలిగాడు. నీవు ఈ లోకంలో ఉండే వారికి, నశించిపోతున్న వారికి ఏమి ఇవ్వగలుగుతావు? నీ కుటుంబ సభ్యులే రక్షింపబడలేదు. కుటుంబ సభ్యులదే నీకు ఒక పూచి. వారి విషయం వరి అవుతుంటావు. రక్షణ లేదే, ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది అని. కానీ నీలో ఉందా ఏదన్నా వారికి అందజేసేదానికి? నీలోనే లేదు. కొదవంది. నీలో కొదవంటే ఆ సమృద్ధి ఉంటేనే కదా నువ్వు ఇవ్వగలిగింది. దేవుని దగ్గర సమృద్ధి ఉంది. అది కృప, అద్భుతమైన కృప. అది మనం అక్కడి నుంచి పొందాలి. ప్రతిదినం 3 రోజులకు 4 రోజులకు ఒకసారి మూడు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం, మళ్ళా 3 రోజులు గ్యాప్ ఇవ్వడం అంటాం. కానీ మా అనుదిన ఆహారం మాకు కావాలంటారు. అటువంటి మోసకరమైన హృదయం మంది. సో ప్రియులరా, దేవుని దగ్గర పరిశుద్ధత ఉంది. దేవుని పరిశుద్ధత మనం పొందగలుగుతాం. దేవుని సెయింట్స్ గా మనం మారాలి. టు బికమ్ అ సెయింట్. ఆ ఆశ మనకు కలగాలి. సో దేవుని యొక్క కృప చాలా గొప్పది. సో మత్తయి సువార్త ప్రకటించినప్పుడు క్రిస్మస్ టైంలో 23వ వచనం కూడా మాట్లాడారు. ఇమాన్యుయల్, దేవుడు తోడుగా ఉంటాడు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడా? దేవుడు తోడుగా ఉండాలంటే, దేవుడు నీ స్నేహితుడిగా ఉండాలంటే నువ్వు ఎంత పరిశుద్ధునిగా మారిపోవాలి. లోకంలో ఎవరు నీతిమంతులు లేరు. నీతిని అనుసరించి జీవించాలి. దేవుని స్నేహితునిగా నీవు జీవించాలంటే దేవుని పోలికల్లో ఆయనకు ఇష్టమైనది మనలో ఉంటేనే
ఇదిగో ఈ నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి ఇష్టమైతేనే కదా నేను అబ్రహాం లాగా నా స్నేహితుడు అబ్రహాం అని దేవుడు పలకాలి కదా. లేకుంటే ఈయన కుమారుడు, ఈయన కుమార్తె, ఇవన్నీ దేవుని నోట్ల నుంచి వచ్చినాయంటే, దేవుని హృదయంలో నుంచి వచ్చినాయంటే, మన జీవితాలను బట్టి దేవుని హృదయము చాలా తృప్తిపడుతుంది. అన్ని సందర్భాల్లో, చిన్న విషయం, పెద్ద విషయం, కష్టాల్లో, బాధల్లో, కుటుంబ బాధల్లో, అనారోగ్య బాధల్లో, శ్రమల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, నువ్వు అప్పుల పాలైపోయినా పర్వాలేదు, దేవుని ఎదుట ఉంటే అవి దేవుడు తీర్చుతాడు. ఎంత ఉండాలా? అప్పేమో ఎక్కువ, భక్తి ఏమో తక్కువ ఉండదు. అప్పంతా పోవాలంటే భక్తి దానికి తగినట్టు ఉండాలి. కృష్ణుని మీద అధికారం కలిగిన సేవ చేయాలి ప్రభా అని అడుగుతుంటాం. చిన్న విషయం కాదు. దేవుని పాదాల దగ్గర ఆయన సమస్తం పొందాలని. సో ఇమాన్యుయల్ నీకు నాకు తోడుగా ఉంది. మనకు తోడుగా ఉంటే మన కుటుంబ సభ్యులకు తోడుగా ఉన్నట్టు. భయం లేదు. వాగ్దానాలు ఉన్నాయి. నీవు రక్షింపబడితే ఈ వాగ్దానం నీకును, నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలకు, కుటుంబ సభ్యులందరికీ అందరి కోసం మనలో ఎంత ఉందో దేవుని సమృద్ధి అది పంచిపెట్టే వారంగా ఉంటాం. మనం ఆశీర్వదింపబడితే పిల్లలు ఆశీర్వదింపబడతారు. మన మీద ఉన్న ఆత్మ మన పిల్లల మీదకి వస్తుంది. సో ఇమాన్యుయల్ దేవుడు తోడుగా ఉన్నాడు. క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్. నేను మన మీటింగ్ హైదరాబాద్ పోయినప్పుడు నిద్రపోతున్నాను ట్రైన్లో. ఇద్దరం నిద్రపోతున్నాం. కాచిగూడ స్టేషన్ వచ్చిందండి. నా భార్య లేపింది. నిద్ర మత్తులో దిగేశాం. సూట్ కేసులు అన్ని పెట్టేశాం. స్కూల్ ఆయనతో మాట్లాడు. ఇంకా ట్రైన్ పోయే టైం వచ్చింది. మేము కూల్ ఆయనతో లేట్ చేయకున్నట్టే మేము పోయేవాళ్ళం. గుంపులో నుంచి ఒక ఆయన మొబైల్ పెట్టుకున్నాడు. ఇది మీదేనా అని ట్రైన్లో నుంచి వచ్చాడు. నా మొబైల్ పోయేదే లాస్ట్ మినిట్ లో. నేను అనుకున్నా, ఇమాన్యుయల్ దేవుడు తోడుగా ఉన్నాడు కదా, నా సెల్ ఫోన్కే దేవుడు అంత కాపుతలు ఇచ్చాడు, తోడుగా ఉన్నాడు, ఇంకా నాకు ఎంత తోడుగా ఉంటాడు అనే ధైర్యం తలంపులు వచ్చాయి. మన తలంపులు వేరుగా ఉండాలి. ఉన్నతమైన తలంపులు, దేవుని హృదయంలో ఉండే తలంపులు మనలోకి రావాలి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు మీ తలంపుల కన్నా ఉన్నతమైనవి. మనం ఎక్కడ ఓడిపోతున్నామంటే పరిశుద్ధత విషయం, ప్రార్థన విషయం, దేవుని వాక్యం విషయం ఓడిపోతే తలంపుల విషయం ఓటమి కలుగుతుంది. ఆయన తలంపులు మనలో ఎప్పుడు ఉండే అంత పరిశుద్ధత లేక ఎదగాల. దానికి ఏమంటే ఒక పట్టు కావాలి. ఊరికే అలవాటు చెప్పున ప్రార్థన సరిపోదు. సో పరిశుద్ధ పౌలుకు ఎంత కృప వచ్చింది. మంచి పోరాటం పోరాడము ఒక కృప వెంబడి కృప. ఇంకా జీవించేది నేను కాదు, నాలో ఉండే క్రీస్తు ప్రభు అన్నాడు పరిశుద్ధ పౌలు. అది ఎంత కృప. ఎన్ని ప్రయాణాలు, ఎన్ని శ్రమల్లో జయం పొందాడు. నా తుది ముట్టించాను అన్నాడు. పరిశుద్ధ పౌలు జీవితము మనకు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. పాము ఏలు పట్టుకునేది, పాము చనిపోతాడు అనుకున్నారు.
ఎట్లా చనిపోతాడు? ఆయనలో అంత జీవం ఉన్నప్పుడు చనిపోతాడు. ఆయన చిత్తం లేనిది ఒక ఎంట్రుక మన తల నుంచి రాలేదానికి లేదు. ఈ కృప ఏమంటే చివరి వరకు ఉంటుంది. వయసు ఎక్కే కొద్దీ ఈ కృప పెరుగుతూనే ఉంటుంది. ఆ కృపలో వయసు ఎక్కే కొద్దీ నా అనుభవం ఏమంటే దేవునికి ఇంకా సమీపం అవుతాం. ఆరంభమే కృప, అద్భుతమైన కృప. దినాలు గడిచిపోతుంటాయి, వయసు ఎక్కుతుంది. కడపలో మనకు ఒక కొండ దేవుడు ఇచ్చాడు. ప్రభా చివరి వరకు నేను కొండ ఎక్కాలా, లేకపోతే నా మనసు బాగుండదు కదా, ఎక్కలేని పరిస్థితి. అంటే ఈవెన్ టిల్ యువర్ ఓల్డ్ ఏజ్ ఐ విల్ క్యారీ యూ. నా జీవితంలో నిజంగా దేవుణ్ణి ఎరగకుండా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉన్నాను, జమ్మనమడుగు ప్రాంతంలో. అప్పుడు నా స్టోరీ అంతా ఈ మధ్య సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మైకేల్ బాబు సుమన్ టీవీ అని కొట్టే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పాను, అది అన్యులకు సంబంధమైన టీవీ. నా జీవితం విషయం చెప్పేందుకు చాలా మంది ఆ ఇంటర్వ్యూ వలన మేలు పొందారు, అన్యులు. ఆయన ఇంటర్వ్యూ చేసిన ఆయననే కొన్నిసార్లు అడ్డు ప్రశ్నలు అడిగాడు. అప్పుడు కూడా నేను చెప్పినాక లాస్ట్కు ఇంటర్వ్యూ అయిపోయినాక ప్రేయర్ చేపించింది. చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ దేవుడు నన్ను వాడుకుని బాగా ప్రార్థన చేసుకుని పోయాను. సో వయసు పెరిగినా కృప పెరుగుతుంది. కృప వెంబడి కృప. ఒక ఏజ్ లో ఒక కృప, ఇంకొక ఏజ్ లో ఇంకో కృప. మరణం వరకు దేవుడు తోడుగా ఉంటాడు. అదే అన్నమాట దాని అర్థం. ఇదిగో సదాకాలం నేను తోడుగా ఉంటాను. నాకు వచ్చిన కృప ఏమంటే బాంబులు తుపాకులతో దేవుణ్ణి చాలా దుఃఖపరిచి భయంకరమైన వాడిని, నరహంతకు. నన్ను అనుకున్నాను హైదరాబాద్కి పోయినప్పుడు ఇదే పట్టణంలో ముషీరాబాద్ జైల్లో సంవత్సరం రోజుల పైన ఉన్నాను. ఈరోజు దేవుని మందిరంలో సువార్త ప్రకటిస్తున్నాను అని ఎంత సంతోషం వేసింది. ఎంత కృప దేవుడు, ఎంత కృపామయుడు. 93వ సంవత్సరానికి ముందు నేను చేసిన పాపం బట్టి పాపానికి జీతం మరణం కనుక అనేక మంది ప్రాణాలు పోయినాయి. ఆ బాంబులతో తుపాకులతో బాంబులు చుట్టించి ఉపయోగించేవారు. 14 సంవత్సరాలు దేవుణ్ణి దుఃఖపరిచాను. దేవుడు దీర్ఘశాంతుడు, ప్రేమమయుడు, కృపామయుడు. నేను ఎప్పుడో చనిపోవాల్సిన దాదాపు 50-60 సార్లు చనిపోవచ్చు. నా మీద శత్రువులు బాంబు విసిరేస్తే వీప్ మీద తగిలింది రాయిలా. అమ్మా అని పగల్లే. సిఆర్పి వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడే మనుషులు చనిపోయారు. 4 జీపులలో పోతుంటే రోడ్ మీదకి వచ్చి తుపాకులతో కాల్చారు. నేను ఫ్రంట్ జీప్ లో కూర్చొని, లోపలికి దూసుకుపోయింది బుల్లెట్. జీప్ నాకు తగలే. ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు నాకు విషయం ఎక్కించారు గవర్నమెంట్. ఎన్కౌంటర్ కింద నన్ను చంపాలని వేతన్లలో వ్యాన్ ఆపి కోర్టుకు తీసుకుపోతున్నారు. అక్కడ జమ్మనోడు పొద్దుటూరు. తుపాకీ నా మీద పెట్టాడు, నేను కాల్స్తానని. ఎందుకండి అంటే నువ్వు పారిపోతుంటే కాల్చానని రాయబోతున్నా. కానిస్టేబుల్ ఒప్పుకోలేదు.
ఇంకోసారి జమ్మలమడుగులో నిరాహార దీక్ష చేస్తుంటే పోలీస్ వేషం వేసుకొని మధ్యరాత్రి తర్వాత నా శత్రువులు బాంబులు తీసుకొని నన్ను చంపాలని వచ్చారు. అసలైన పోలీసులు వాళ్ళు ఎన్నోసార్లు. ఇంకోసారి నా బాడీ గార్డ్ బాంబులు చుట్టించి ఒక చిన్న రూమ్ లో పెట్టాడు కుప్పగా. ఒక 100 200 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. బాంబులు చూస్తారా అంటే ఆ చిన్న రూమ్ లోకి నేను పోయినాను. నా చేతిలో బాంబు పెట్టాడు. చూస్తున్నా, సడన్ గా బాంబు జారిపోయింది. అది పగిలింటే నేను అసలు ముక్కలు ముక్కలు అయిపోయేవాడిని, లాస్ట్ అయిపోయేవాడిని. పగలలేదు. ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు, ఎంత కృప చూపించాడు. తర్వాత ఇదే తల ఈ వేదన తట్టుకోలేక తుపాకి పెట్టుకొని కాల్చుకున్నామని. ఇదే తల మీరికి ఇక్కడ గొంతులో పెద్ద రైఫిల్ తీసుకొని, పెద్ద తుపాకి తీసుకొని నేల గట్టిగా అతికిచ్చేసి బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని కాల్ బొట్టెనెలతో ట్రిగర్ వచ్చేసి తలను పెళ్లి చేసుకున్నాం. చనిపోతే ఎక్కడ పోతాను భయపడేది. ఎప్పుడో సమాధి అయిపోయింది నా పాపం బట్టి. దేవుడు నాకు నరకం చూపించాడు, పరలోకం చూపించాడు. అగాధ గోతి ఎట్లుందో అటువంటి ప్లేస్ లో ఉండవలసింది. ఇదే తల ప్రభువుని నమ్ముకున్నాక ఈ తలంపులు మారిపోయినాయి. నా జీవితాన్ని మొత్తం సరి చేస్తుంది. క్రిస్టల్ క్లియర్ కావాలా, చిన్న దోషం ఉండవు అని నేను చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాను. దాదాపు 200 మందిని క్షమాపణ, ఎవరెవరిని కొట్టాను, హింసించాను. నా భార్యను క్షమాపణ, ఓ జంతు కన్నా ఘోరంగా హింసించేవు. ఈ నాలో ఏ దోషం ఉండకూడదని సరి చేసుకుంటాను. దేవునికి నాకు ఏది కూడా విరుద్ధం ఉండకూడదని సరి చేసుకుంటాను. మార్చి 30వ తేదీ 94వ సంవత్సరం నేను మేల్కొన్నాను. రాత్రి 10:30, 11. నా తల్లిలో నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఉండే పీడ, ఈ బరువు, ఈ బాంబులు, తుపాకులు, మన సూసైడ్ మైండ్ ఒకసారి నా తల్లిలో నుంచి దొల్లిపోయింది. జీవితంలో మొట్టమొదటిసారి దేవుని సమాధానం, ఈ మెడ మీద ఈ తల ఉందా లేదా అని తేలిపోయింది. సంతోషంగా సమాధానం. అప్పటి వరకు దిగులు దిగులు దిగులు. నేనేమన్నా నేను ఇమాజిన్ చేసుకుంటున్నా అని దిగులు పడాలని ట్రై చేశాను. దిగులు రాలేదు. నా చింత అంతా దేవుని మీద పోయింది. దేవుడు తీసేసి, ఇది వాక్యానుసారంగా వచ్చిన దేవుని యొక్క అద్భుతమైన ఈ గ్రూప్ లో ఉండడం, గ్రూప్ లో ఉండే సేవకులతో, సేవ చేసే వాళ్ళతో సంబంధం కలిగి ఉండడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రార్థనలు కోరుతాం. సేవకులు ప్రార్థన చేశారు. నా సొంత ప్రార్థనలు కొన్నిసార్లు తక్కువ. వసంతరావు గారు చేశారు, ఉషాశ్రీ సిస్టర్ చేశారు, రిచీ చేశారు, ఇంకా సుందర్రావు గారు ఎక్కువ చేశారు, ఇంకా సిస్టర్ సుమిత కూడా చేశారు. సో ఇదంతా ఏమంటే అద్భుతమైన దేవుడు వారికి భారం ఇస్తే కానీ వారు నాకు ఇంకా కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. దేవుని యొక్క సహనం ఉంది, నిరీక్షణ, విశ్వాసం. ఈ అద్భుతమైన కృపలతో కృప వెంబడుతూ ఈ జీవిత యాత్ర జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. కొద్ది మాటలు నాకు ఆశీర్వాదకరంగా దేవుడి
థ్యాంక్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.